ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పట్టణాలు వాటి ప్రవేశ రహదారులను పరిశుభ్రతతో తీర్చిదిద్దేందుకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ముమ్మర స్థాయిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ కోర్టు హాల్లో మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి పట్టణ పారిశుద్ధ్యం మెరుగుదల కార్యాచరణపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించిన సందర్భంగా పట్టణాలు వాటి ప్రవేశ రహదారుల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించాలని ఆదేశించారని అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రం కాకినాడతో పాటు సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం పట్టణాల్లో అంతర్గత పారిశుద్ధ్యం వాటి ప్రవేశ రహదారుల్లో చెత్త తొలగింపు కార్యక్రమాల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కాకినాడ నగరంలోని 4 వైపుల నుండి ప్రవేశించే ప్రధాన మార్గాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఎక్కడికక్కడ ఏ పనులు చేపట్టాలో గుర్తించి వాటి నిర్వహణకు అంచనాలను సిద్ధం చేసి సోమవారం సాయంత్రానికి అవసరమైన జేసీబీలు, టిప్పర్లు, స్వీపింగ్ మిషన్లు, ఇతర యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తొలగించిన చెత్తను తరలించేందుకు స్థానికంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. పనుల నిర్వహణకు పూర్వస్థితిని, పనులు పూర్తి చేశాక రూపుదిద్దుకున్న స్థితిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ తేజ్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఇరిగేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు పాల్గొన్నారు.